Organized by YIP Trust, Lions Club International, District 320E. BBC మీ నిజమైన సంపద. 21st Century IS. ఇవాళ దెబ్బ తగిలింది నాకు. నో భోజనం ఫ్రీ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. మీ భోజనం మీరు తెచ్చుకుంటే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది భోజనం ఫ్రీ ఉండదు, మీరే మీ భోజనం తెచ్చుకోవాలి. ఓకేనా? ట్రావెల్ ఛార్జీలు మీ ఓకేనా? క్లాసులు ఫ్రీ, టోటల్ క్లాసులు ఫ్రీ. 50 మందిని సెలెక్ట్ చేస్తుంది దాని గురించి. ఓకేనా? రైట్. సారీ సార్, రెడీయా? రైట్. సో దాని లాస్ట్ క్లాస్లో ఇంకా ఇటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకొని ఇప్పుడు ప్రొఫెషన్గా ఎన్నుకున్నారు ఫయాజ్ ఫ్రమ్ కరీంనగర్. ఐ వుడ్ లైక్ టు అని కాదు, ఏస్ అనేది ఇక్కడ నుంచి ఏస్ రావాలి. ఆర్ యూ యాక్టివ్ పీపుల్? ఆర్ యూ రెడీ టు లర్న్? ఆర్ యూ యాక్సెప్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్? ఆర్ యూ రెడీ టు డై? వేర్ ఈజ్ యువర్ కాన్సన్ట్రేషన్? సంస్కృతిలో ఒక వర్డ్ ఉంది ఏంటంటే కష్టస్య సుఖస్య నకోపి దాత అంటే నో విల్ గివ్ ద హ్యాపీనెస్, no will give the sadness, only your heart create the problems and showing the fingers on others. అంటే మనకు లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటే మనం ఏం చేస్తాం? ఈయన వల్ల జరిగింది, ఆయన వల్ల జరిగింది, ఇలా జరిగేది, అలా జరిగేది, ఈయన ఇలా చేస్తే నాకు ఇలా జరిగింది, అలా జరిగింది. మన అపోజిట్ పర్సన్స్ పైన మనం ఫింగర్ పెట్టేసి చూపిస్తున్నామంటే హియర్ ద పాయింట్ ఈజ్ ఎప్పుడైతే మనం అపోజిట్ పర్సన్స్కు ఒక రీజనబుల్గా చూపిస్తామో దట్ ప్రాబ్లం మల్టిపుల్ ఇంక్రీజెస్. ఆ యొక్క ప్రాబ్లం మల్టిపుల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు జనరల్గా మనం ఏది కూడా వర్క్ చేస్తే ఒక్క ఫెయిల్యూర్ రాగానే వీఆర్ గోయింగ్ ఆన్ ద డిప్రెషన్. మన కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడైతే ఒక 0%లో పోతుందో, ఎప్పుడైతే మనం ఒక డిప్రెషన్లో వెళ్ళిపోతామో యు ఆర్ డెడ్. యు ఆర్ గోయింగ్ టు ద రాంగ్ డైరెక్షన్. మీన్స్ యు ఆర్ థింకింగ్ ద నెగటివ్లీ. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యు ఆర్ నెగటివ్. ఒకరోజు ఏం జరిగిందంటే ఒక రాజ్యంలో ఒక రాజు దగ్గర 4 ఒక కంట్రోల్ తప్పిన గుర్రాలు ఉండేవి. 4 కంట్రోల్ తప్పిన గుర్రాలు. ఆ 4 కంట్రోల్ తప్పిన గుర్రాలకు ఒక ప్రకటన చేసిండు. ఏంటంటే దీనికి ఎవరైతే కంట్రోల్లో తీసుకొస్తారో వాళ్ళకి నేను పెద్ద బహుమతి ఇస్తానని ప్రకటించాడు. చాలామంది వచ్చారు. ఒక 1 డే జరిగింది, 2 డే జరిగింది, 1 మంత్ జరిగింది. అయినా కానీ ఎవరు కూడా పర్ఫెక్ట్ ట్రైనర్ రాజుకు దొరకలేదు. లాస్ట్కి ఒక పర్సన్ వచ్చాడు. వచ్చేసి ఏం చేశాడంటే రాజుగారు నేను దీన్ని ట్రైన్ చేస్తాను అన్నాడు. అప్పుడు రాజు ఏం చెప్పిండంటే నీకంటే ముందు కొన్ని వందలాది మంది వచ్చారు. అందరూ వచ్చి ట్రైన్ చేయడం మొదలు పెడితే అవి టచ్ చేయగానే తన్నడం మొదలు పెడుతున్నాయి. చాలామంది హెల్త్ ప్రాబ్లం వచ్చింది, చాలామందికి బోన్స్ విరిగిపోయినాయి. హౌ ఇట్ పాసిబుల్ అని అన్నాడు. అప్పుడు అతను ఏం చెప్పాడంటే డోంట్ వరీ, నేను చూసుకుంటా, కానీ బట్ 1 కండిషన్ ఏంటంటే మీరు ఈ యొక్క 4 గుర్రాలను నాతో పాటు నేను ఇంటికి తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వాలి అన్నారు. ఓకే, రాజు యాక్సెప్ట్ చేస్తాడు. 1 డే పోతుంది, కొన్ని వీక్స్ పోతాయి, మంత్స్ పోతాయి, 1 ఇయర్ అయిపోతుంది, 1.5 ఇయర్ అయిపోయినా కూడా ఆ యొక్క ట్రైనర్ ఆ 4 గుర్రాలను తీసుకొని రాడు. చాలా కొద్ది టైం తర్వాత మళ్ళీ తీసుకొస్తుంటప్పుడు రాజు ఆ గుర్రాలను చూస్తే ఎలా కనిపిస్తుంది? అన్ని ట్రైనడ్ కనిపిస్తాయి, అంటే అన్ని ఒకటే వేలో వస్తున్నట్టు కనిపిస్తాయి. అప్పుడు రాజు షాక్ అయిపోయాడు. ఏమని అన్నాడంటే హౌ ఇట్ పాసిబుల్, ఎలా పాసిబుల్ అయింది? కొన్ని వందలాది మందికి ఇంపాసిబుల్ అయింది, నీకెందుకు పాసిబుల్ అయింది? ఎందుకు అంత టైం తీసుకున్నావు అంటే ఆ పర్సన్ ఏం చెప్తాడంటే నేను ఈ గుర్రాలని తీసుకెళ్ళేసి వదిలేశాను. ఫస్ట్ నేను దాంతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టాను. తర్వాత గుర్రాలు పరిగెడితే నేను పరిగెత్తాను, గుర్రాలు అన్నం తింటే నేను తిన్నాను, గుర్రాలు పడుకుంటే నేను పడుకోవడం మొదలుపెట్టాను. అలా చేయడం వల్ల ఆ 4 గుర్రాలు ఏమనుకున్నాయంటే మా 4 గుర్రాలతో పాటు నేను కూడా ఒక 5వ గుర్రం అని అనుకున్నాయి. అందుకే వావి నేనేం చెప్తే అవి వినడం మొదలుపెట్టాయి అని చెప్పాడు. సేమ్ వే మన లైఫ్లో కూడా 4 గుర్రాలు ఉన్నాయి. ఫిజికల్ బీయింగ్, ఇంటెలెక్ట్, ఈగో అండ్ వరీస్. వీటన్నింటిపైన మనం ఎట్ ఏ టైం కంట్రోల్ చేయకుండా మనపైనే మనం కంట్రోలింగ్ తప్పుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ ద సో మెనీ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైలీ 24 అవర్స్ ఉంటాయి. ఈ 24లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయండి మీ సక్సెస్ కోసం, మీ గోల్ కోసం మీరు ఎంత టైం మీరు సెల్ఫ్గా కేటాయిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ దట్
ఎంత టైం కేటాయిస్తున్నారు? మీతో మీరు మాట్లాడుకోవడం మొదలు పెట్టండి, ఒక డైలీ 10 minutes. అప్పుడు మనం ఫస్ట్ సెల్ఫ్ కంట్రోల్ అవ్వాలి. మనం కంట్రోల్ అవ్వాలి అంటే మన బ్రెయిన్ పైన మనం ఫోకస్ చేయాలి. మన బ్రెయిన్ పైన ఫోకస్ చేస్తే వి విల్ గెట్ ఇన్ ద సక్సెస్. ఎందుకంటే యు నో వాట్ ఈస్ దిస్? ఇదేంటి? ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఈస్ దిస్? టేబుల్. టేబులేనా? ఎనీ అదర్ క్వశ్చన్స్? టేబుల్. ఓకే, దట్ యాక్చువల్లీ టేబుల్. ఆ టేబుల్ను రివర్స్ చేస్తే అది ఎలా కనిపిస్తుంది? క్లాత్ ఉంది కాబట్టి. ఒక టేబుల్ దేనితో తయారైపడుతుంది? ఒక ఐరన్ ఆర్ ఒక వుడ్ అనుకోండి, ఒక ఫర్నిచర్. ఒక వుడ్ నుంచి ఏమేమి చేయొచ్చు? కొన్ని ఫర్నిచర్ చేయొచ్చు. ఒక ఐరన్ తోటి ఒక లిమిటెడ్ ఆఫ్ ద మెటీరియల్ చేయొచ్చు. అంటే ఒక టేబుల్ను, ఒక వుడ్ను తీసుకొని మనం లిమిటెడ్ చేస్తే, సేమ్ వే మన లైఫ్లో మనం పైకి రావాలంటే వీ హ్యావ్ ద సో మచ్ ఆఫ్ ద ఎనర్జీ. ఆ యొక్క ఎనర్జీని మనం ఫైండ్ అవుట్ చేయకుండా ఎవరో ఏదో కామెంట్ చేశారు, ఎవరో నన్ను ఫెయిల్ అన్నారు, ఎవరో నాకు బిజినెస్లో లాస్ వచ్చింది, నేను పర్ఫెక్ట్ చదవలేకపోతున్నాను, నాకు జాబ్ రాలేదు, నాకు ఇది రాలేదు, అది రాలేదు అని మన కాన్ఫిడెన్స్ అనేది మనం మొత్తం పోగొట్టుకుంటున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై యువర్ టాలెంట్స్. దేవుడు మనకేమి ఇచ్చాడు? కొంతమందికి సింగింగ్ ఇచ్చాడు, కొంతమందికి డాన్సింగ్ ఇచ్చాడు, కొంతమంది స్పీకింగ్ ఇచ్చాడు, కొంతమంది వాకింగ్ ఇచ్చాడు, కొంతమంది టీచింగ్ ఇచ్చాడు. ఐడెంటిఫై యువర్ టాలెంట్. మీ టాలెంట్ను ఐడెంటిఫై చేయండి, దాని మీద ఫోకస్ చేయండి. యు విల్ గెట్ ఇన్ ద సక్సెస్. థ్యాంక్ యూ. ఎస్, గంబా సార్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు వీ హ్యావ్ ప్రవీణ్ హియర్. Welcome him with a big round of applause before you get started. Thank you. Hello. Vammo nauturu. Hello. How are you all? Fine. How are you all? బాస్, నల్గొండ వాళ్ళు ఇలా ఉంటారని నాకు తెలియదు బాస్. అసలు మీకు నిజం చెప్పనా, నేను నల్గొండే. మీకు ఇంకో నిజం చెప్పనా, గట్టుపల్ మాది. నా టాపిక్ ఆలోచనల మీద ఉంటుంది. సో ఇంపాక్ట్ ఈరోజు రేపు నడుస్తుంది కదా. సో 20 మెంబర్స్ దాదాపు అంతకంటే మించి ఉంటారు. సో ఈ ట్రైనర్స్, ఈ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ థాట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ అనుభవాలు మీతో షేర్ చేసుకుంటారు. సో నా టాపిక్ ఏంటంటే, ప్రతి మనిషి ఆలోచన డిఫరెంట్గా ఉంటుంది. చాలామంది కాల్ చేస్తుంటారు, నేను ఈ ఆలోచనలతో సతమతం అవుతున్నాను, నేను ఈ ఆలోచనలతో బాధపడుతున్నాను. మీకు విషయం తెలుసా, చాలామంది తాగుబోతులు 80% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ థాట్స్ వాళ్ళకి నచ్చకపోవడం వల్ల తాగుతారంట. కరెక్టేనా? వాళ్ళు ఎందుకు తాగుతారంటే, వాళ్ళ తాగటం వాళ్ళ థాట్స్ని హోల్డ్ చేయడానికి తాగుతారంట. అర్థమవుతుందా? నిజమే కదా? పెద్ద పెద్ద కొటేషన్లు, భారీ పదాలు కాకుండా జస్ట్ సింపుల్ లెమన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం. ఈ థాట్స్ని 2 రకాలుగా డివైడ్ చేస్తున్నానండి. ఒకటి మనకు నచ్చే థాట్స్, 2 మనకు నచ్చని థాట్స్. ఓకే, ఆర్ యు క్లియర్? మనకు నచ్చే థాట్స్ మనకు వస్తున్నాయి అంటే మనం హ్యాపీగా ఉన్నామని అనుకుంటాం. ఓకే, మనకు నచ్చని థాట్స్ మనకు వస్తున్నాయంటే ఏదో బాధలో ఉన్నాం అనుకుంటాం. రైట్? కరెక్టే కదా? అనూరు బాస్, కరెక్టే కదా? ఈ నచ్చని ఆలోచనలని నచ్చేలా చేసుకోవడం ఎలా మాట్లాడుకుందామా? మీరు చెప్పండి అని అంటే ఒక మంచి టిప్ చెప్తాను, లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. అది చెప్పాలా? గట్టిగా అడగాలి నన్ను, ఇంకా గట్టిగా అడగాలి. డెఫినెట్లీ చెప్తాను, అంత బాగా అడుగుతున్నారు కాబట్టి. అంతా సరే. ఈ థాట్స్ని, నచ్చని థాట్స్ ఏవైతే ఉన్నాయో మనం యాక్సెప్ట్ చేయాలండి. ఇప్పుడు చూస్తున్నాం, అబ్దుల్ కలాం కానీ, స్వామి వివేకానంద కానీ, వాళ్ళు నచ్చని థాట్స్ వాళ్ళకి రాలేదని కాదు, వాళ్ళకు వచ్చాయి, బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఆ నచ్చని థాట్స్ని ఇష్టపడ్డారు కాబట్టి అంత లెవెల్గా ఎదిగారు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఈ నచ్చని థాట్స్ని నచ్చేలా ఎలా చేసుకోవాలి అని అంటే ఒక చిన్న కథతో చెప్తాను మీకు, ఎగ్జాంపుల్గా అర్థం కావడానికి. ఓకే, ఒక వ్యక్తి ఒక 10 గంటలకి భోజనం చేస్తున్నాడండి, రాత్రి 10 గంటలకి.
మొత్తం తిన్నాడు, లాస్ట్ 2 ముద్దలు అలా మిగిలిపోయినాయని తినే ముందు పవర్ ఆఫ్ అయింది. సరే పవర్ ఆఫ్ అయింది కదా పెట్టేసుకుందామని ఆ 2 ముద్దలు నోట్లో పెట్టేసుకునే తర్వాత కరెంట్ వచ్చింది. ప్లేట్లో చూస్తే అన్ని పురుగులు ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? వాంట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? యా, ఓకే. ఈ వాంట్ అయిపోయి కడుపు నొప్పితోని నాకు కడుపు నొప్పి అని రాత్రి నిద్ర పట్టకుండా వెళ్ళి మార్నింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగేసి, నేను నైట్ ఇలాంటి ఫుడ్ తిన్నాను, నాకు అసలు హెల్త్ బాగాలేదు, కడుపు నొస్తుంది అని అన్నారు. బట్ యాక్చువల్గా తనకి కడుపు నొప్పి రాలేదు, కడుపు నొప్పి వచ్చిందని ఇంకా ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. వాంటింగ్ రాలేదు, వాంటింగ్ వస్తున్నట్టు అవుతుంది, అక్కడ వస్తున్నట్టు అవుతుంది, బయటికి రావట్లేదు. అయితే ఇటన పోతలేదు, అయితే అటన పోతలేదు. సో అన్ని టెస్టులు చేసిన తర్వాత, కింది నుంచి మీ దాకా అన్ని టెస్టులు చేసిన తర్వాత చెప్పింది ఏంటంటే, నువ్వు ఆ రోజు ఆ నైట్ ఆ ఫుడ్ తినడం వల్లనే నీకు ఉన్న సైట్ కాస్త పోయింది బాస్ అన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు తనకి నేను తిన్న ఫుడ్ మీద నేను ఇష్టపడాలి అనే ఆలోచన స్టార్ట్ అయింది బాస్. ఎప్పుడైతే ఒక ఆలోచన, నచ్చని ఆలోచన మన వెంట వస్తుందో, నచ్చని సిచ్యువేషన్ మన లోపల ఒకలా మన ఇబ్బంది పెడుతుందో, దాని మీద అవసరాన్ని క్రియేట్ చేసుకోవాలి. నా లైఫ్లో ఒక చిన్న ఎగ్జాంపుల్, డిగ్రీ విజయవంతంగా సి లాంగ్వేజ్లో కంప్యూటర్ సబ్జెక్టు పోయింది. చాలామంది బాధపడుతూ ఉంటారు, బట్ అందరిలా బాధపడితే నాకు వాళ్ళకి డిఫరెంట్ ఏంటి అని ఆలోచించడం వల్ల, నేను ఫెయిల్ అయ్యాను కదా, నెక్స్ట్ టైం మంచి మార్కులతో పాస్ అయిన తర్వాత ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకి నేను ఫ్రీగా ట్యూషన్ చెప్పాలి అని ఫిక్స్ అయ్యాను బాస్. నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అని అంటే, నా అనుభవం ద్వారా వాళ్ళకి నేర్పించాలి కాబట్టి నేను ఫెయిల్ అయ్యానని ఫిక్స్ అయ్యాను బాస్. ఎందుకంటే ఇక్కడ అవసరం, నా అనుభవం అనేది అవసరం. డెఫినెట్గా ఆ ఫెయిల్ మీద కూడా లవ్ అనేది పుట్టుకొచ్చింది. అర్థమవుతుందా? సో ఈ టిప్ మీ లైఫ్లో బాగా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మా గురూజీ గంపా నాగేశ్వరరావు సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 770-762 910770-762. థ్యాంక్ యూ. भारत माता के, भारत माता के, भारत युवा शक्ति के